మనమందరం కూడా నేర్చుకోబోయే ఆ అంశము ఏంటి అన్నప్పుడు, క్రీస్తుకు పూర్వమే సువార్తను నమ్మి ప్రభు బలను తీసుకున్నది ఎవరు అనే ఒక అద్భుతమైన ఆలోచనాత్మకమైన అంశాన్ని బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచన చేద్దాము. మరలా చెబుతున్నాను, క్రీస్తుకు పూర్వమే సువార్తను నమ్మి ప్రభు బలను తీసుకున్నది ఎవరు అన్నది మనమందరం కూడా ఆలోచన చేద్దాము. మరి సువార్తను క్రీస్తు మరణించిన తర్వాత ప్రకటించడం జరిగింది. క్రీస్తు మరణించిన తర్వాత సువార్త అన్నది ప్రకటించటం జరిగింది. ఇంతకీ సువార్త అనగానే యేసుక్రీస్తు వారు మరణించడము, యేసుక్రీస్తు వారు సమాధి చేయబడటము, తిరిగి 3వ దినమున మృత్యుంజయుడుగా లేపబడటము, దీన్ని ఏమంటారు అంటే బైబిల్ ప్రకారంగా దీన్ని సువార్త అని మరి పిలుస్తారు. అయితే యేసుక్రీస్తు వారు మరి పుట్టక ముందే, యేసుక్రీస్తు వారు సిలువ వేయబడక మునిపే, ఆయన మరణించి తిరిగి లేవక మునిపే ఎవరో సువార్తను నమ్మాడట, ప్రభు బలను తీసుకున్నాడట. అంటే ఎవరాయన అన్నది ఈరోజు చాలా జాగ్రత్తగా మనమందరం కూడా ఆలోచిద్దాము. మరి ఈరోజు కూడా లోకమందంతటా కూడా సువార్త ప్రకటించబడుతున్నది. గాస్పల్ అనేది ఈరోజు లోకమందంతటా సువార్త ప్రకటించబడుతున్నది. ఎందుకు సువార్త ప్రకటిస్తున్నారు అన్నప్పుడు, సువార్త ప్రకటించటం వల్ల మనము దేవుణ్ణి నమ్ముతాము. దేవుణ్ణి నమ్మాలి అంటే సువార్త ప్రకటించబడాలి. అందుకే వినుట వలన విశ్వాసం అనేది మనకు రావాలి. అంటే ఆ వినుట క్రీస్తుని గురించిన మాటల వలన మనకు విశ్వాసం కలుగుతుంది. అందుకే సువార్త ఎందుకు ప్రకటించాలి అంటే, యేసుక్రీస్తు వారిని మనం నమ్మాలి అంటే సువార్త ప్రకటించాలి. అలా క్రీస్తుని నమ్ముతాము, మనం మారు మనసు పొందుకుంటాము, మనము విశ్వాసం ఉంచుతాము, మనం బాప్తిస్మం తీసుకుంటాము. ఆ తర్వాత ప్రభు బలలో మనం పాలు పొందుతాము. మరి అందుకే సువార్త అనేది ప్రకటించబడుతుంది. అయితే ఈ సువార్తకు కొంతమంది ఏం పేరు పెట్టారంటే శుభవార్త అని కూడా పేరు పెట్టారు. సువార్తకు మరొక పేరు ఏం పెట్టారు అన్నప్పుడు శుభవార్త అనే పేరు కూడా పెట్టారు. శుభము అంటే మంచి, లేదంటే గుడ్ అంటారు, ఇంగ్లీష్ లో గుడ్ అంటాం కదండి. శుభము అంటే మంచి, వార్త అంటే న్యూస్, అందుకే గుడ్ న్యూస్ అనే పేరు కూడా పెట్టారు. అయితే బైబిల్ సువార్తకి ఇచ్చిన నిర్వచనం మనం ఆలోచించాలి. ఏమని డెఫినేషన్ ఇచ్చింది? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ గాస్పల్ అన్న పదానికి, సువార్త అన్న పదానికి బైబిల్ ఇచ్చిన నిర్వచనం ఏమిటి అన్నప్పుడండి, అసలు దేన్ని సువార్త అంటారో ఇక బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి ఇంతకుముందు మనం చదువుకున్నాము కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనం అందరం కూడా చదువుకున్నాము. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపకముగా సువార్తను మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. నాకివ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా సువార్త అంటే ఏంటంటే, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. దీన్ని ఏమంటారు అంటే, బైబిల్ ప్రకారముగా దీన్ని సువార్త అంటారు. యేసుక్రీస్తు వారు లేఖనముల ప్రకారము ఆయన మన పాపముల కొరకు ఆయన మృతి పొందటము, ఆయన సమాధి చేయబడటము, లేఖనముల ప్రకారము ఆయన 3వ దినమున లేపబడటము. అక్కడ మనము ఆ పదాన్ని మనం చదవగలిగితే 4వ వచనంలో లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను అన్నదానికి, లేచాడు అన్నదానికి చాలా తేడా ఉన్నది. ఇంతకీ ఎవరు లేపారు? ఆయన లేపబడెను ఎవరో లేపారట. ఎవరు లేపారు ఆయనను? ఎవరు లేపారు?
అందుకే లేపబడను. ఇది ఎవరిస్తున్న స్టేట్మెంట్ అన్నప్పుడు అపోస్తులుడైన పౌలు గారు ఇస్తున్న స్టేట్మెంట్, ఆయన ఇస్తున్న సాక్ష్యం మనం చదువుకుంటున్నాము. లేఖనముల ప్రకారము ఆయన 3వ దినమున లేపబడెను లేపబడెను లేపబడెను. ఎవరు లేపారు ఆయన్ని? ఇక వైద్యుడైన లూకా గారు కూడా, ఆయన కూడా ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నాడో మనం చూడగలిగితే, వైద్యుడైన లూకా గారు అపోస్తులుల కార్యములు, దయచేసి అందరం కూడా అపోస్తులుల కార్యములు దయచేసి 2వ అధ్యాయము, అపోస్తులుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనాన్ని జాగ్రత్తగా మనం అందరం కూడా చదువుకుందాం. 2వ అధ్యాయము 24వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకున్నాము. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. దేవుడు ఆయనను లేపెను. దేవుడు ఆయనను లేపెను. అందుకే ఇంతకుముందు మనం పౌలు గారు ఆయన లేపబడెను అని మనం చదువుకుంటున్నాము. ఎవరు లేపారయ్య అంటే దేవుడు ఆయనను లేపెను. దేవుడు ఆయనను లేపెను. ఆయనను లేపెను. ఇది ఎవరిస్తున్న సాక్ష్యము అన్నప్పుడండి, ఇది వైద్యుడైన డాక్టర్ లూక్ గారు ఇస్తున్న సాక్ష్యం. ఇది వైద్యుడైన లూకా గారు ఇస్తున్న స్టేట్మెంట్ ఇది. ఇక అపోస్తులు కూడా ఏమని స్టేట్మెంట్ ఇచ్చారో ఒకసారి మనం అందరం కూడా చూడగలిగితే, అపోస్తుల స్టేట్మెంట్ కూడా మనం చూడగలిగితే, అదే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము దయచేసి అందరూ కూడా 15వ వచనాన్ని మనం చదువుకున్నాం. 15వ వచనము, మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేచెను, అందుకు మేము సాక్షులము. ఇదిగో మీరు యూదులారా, మీరు జీవాధిపతిని చంపారు, దేవుడు ఆయనను లేచెను, మృతులలో నుండి లేచెను. దేవుడు ఆయనను మృతులలో నుండి లేచెను. అందుకు మేము సాక్షులము. అపోస్తులు కూడా ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, దేవుడు ఇదిగో యేసు క్రీస్తు వారిని మృతులలో నుండి లేపాడు. దేవుడు లేపాడు. అలాగే రోమా పత్రిక కూడా మనం చదవగలిగితే, అపోస్తులైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక దయచేసి 10వ అధ్యాయము, అపోస్తులైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము దయచేసి 9వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 9వ వచనం మనం చదువుకుందాం. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుదువు. అందుకేనండి, స్వార్థ వలన మనకు రక్షణ వస్తుంది, స్వార్థ వలన మనకు మేలు జరుగుతుంది, స్వార్థ వలన మన విశ్వాసం అన్నది అభివృద్ధి చెందుతుంది, అది పెరుగుతుంది, మన విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ కూడా ఈ పౌలు గారు కానివ్వండి, ఇదిగో వైద్యుడైన లూకా గారు కానివ్వండి, అపోస్తులు కానివ్వండి, ఏమని చెబుతున్నారు అంటే, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను. ఇక్కడ మనం చదువుకుంటున్నాం, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుదువు. మరి అలాగని యేసు క్రీస్తు వారి శక్తిమంతుడు కాదా? అలాగని ఆయన శక్తిమంతుడు కాదా అంటే, యేసుక్రీస్తు వారు కూడా శక్తిమంతుడే. ఆయన శక్తిమంతుడే, అందులో డౌట్ లేదు, అందులో సందేహము లేదు. ఆయన శక్తిమంతుడే. ఆయనే బ్రతికున్నప్పుడు ఒక మాట అన్నాడండి. యేసుక్రీస్తు వారు బ్రతికున్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడు ఒక్కసారి మనం అందరం కూడా చూడగలిగితే, మరి యోహాను సువార్త దయచేసి అందరం కూడా యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము దయచేసి అందరం కూడా 10వ అధ్యాయము 18వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనము, ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని అనేను. అంటే ఈ లోకములో యేసుక్రీస్తు వారు ఎంతకాలం బ్రతకాలో అదంతా ఆయన చేతుల్లోనే ఉందటండి.
బ్రతకాలన్నా ఆయన చేతిలోనే ఉంది, మరణించాలన్నా ఆయన చేతిలోనే ఉంది. ఏదో రోమా సైనికులు ఏదో సిలువ చేసి ఆయనను చంపారు అనుకుంటున్నాం. కానీ నేను ఆ రోజు చెప్పాను, మన వెంకటేశ్వరులోనే చెప్పాను, యేసుక్రీస్తు వారి ప్రాణం పోవాలి అన్నా, యేసుక్రీస్తు వారు ఏ రోజు లేవాలన్నా అదంతా కూడా ఆయన చేతిలోనే ఉంది. ఆ అధికారము నేను తండ్రి వలన ఆజ్ఞ నేను పొందాను అంటున్నాడు. తండ్రి వలన నేను ఆజ్ఞ పొందాను అంటున్నాడు. ఒకవేళ ఈ అధికారమే మన చేతిలో ఉంటే ఎంతమంది మరణించడానికి ఇష్టపడతారు మీరు ఆలోచించండి. అంటే బ్రతకాలన్నా మరణించాలన్నా ఇదిగో ఆ అధికారం అంతా యేసుక్రీస్తు వారి చేతిలోనే ఉన్నా ఆయన 33.5 సంవత్సరాల కంటే ఎక్కువగా బ్రతకడానికి ఆయన ఇష్టపడలేదు. అంటే ఈ లోకం ఎలాంటిదో మీరు ఆలోచించండి. ఈ లోకం ఎలాంటిదో మీరు ఆలోచించండి. లోకం అంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు దంభముతో లోకం అంతా కూడా నింపబడిపోయింది. లోకం అంతా నింపబడిపోయింది. ఇలాంటి లోకములో, ఈ దేవుడికి మర్యాద లేని లోకములో యేసుక్రీస్తు వారు ఉండడానికి ఆయన ఇష్టపడలేదు. ఎవరైనా చూడండి, ఇప్పుడు ఒక భర్తకు వాల్యూ ఇవ్వని ఏ భార్య కూడా వాళ్ళకు వాల్యూ ఇవ్వదు. ఎవరైనా భర్తకు వాల్యూ ఇవ్వటం లేదనుకోండి, వాళ్ళ భార్య వాళ్ళకి వాల్యూ ఇస్తుందా, వాళ్ళకి విలువనిస్తుందా మీరు ఆలోచించండి. మరి అలాగే దేవునికి విలువలేని ఈ లోకములో నేను ఎందుకు ఎక్కువ కాలం ఉండాలి అనుకున్నాడు? 33.5 సంవత్సరాల కంటే ఆయన ఎక్కువ బ్రతకలేదండి. అందులో మళ్ళీ ఆయన ప్రాణం తీసుకోవాలన్నా, ఆయన బ్రతకాలన్నా అధికారం అంతా కూడా ఆయన చేతిలోనే ఉంది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, మనం చూడగలిగితే, సువార్త అనగానే గాస్పల్, వాట్ ఈజ్ గాస్పల్ అన్నప్పుడు అండి, యేసుక్రీస్తు వారు ఆయన లేఖనముల ప్రకారం సమాధి చేయబడతాము, ఆయన మరణించటము, సమాధి చేయబడతాము, ఆయన 3వ దినమున లేపబడటము అన్నది దాన్ని ఏమంటారు అంటే దానిని సువార్త అంటారు, దానిని గాస్పల్ అంటారు, సువార్త అంటారు. ఇలాంటి సువార్తను ఇదిగోనండి యేసుక్రీస్తు వారి క్రీస్తుకు పూర్వమే, యేసుక్రీస్తు వారు పుట్టక మునిపే, ఆయన సమాధి చేయబడక మునిపే, ఆయన మృత్యుంజయుడిగా 3వ దినమున లేపబడక మునిపే ఎవరో సువార్తను నమ్మారట, ప్రభు బలము తీసుకున్నారట. ఇంతకు ఎవరా వ్యక్తి ఎవరు అన్నప్పుడు అండి, బైబిల్ గ్రంథంలో మనం అందరము ఆలోచిస్తున్నాము. ఇంతకు ఎవరా వ్యక్తి అన్నప్పుడు అందరం కూడా రోమిలకు రాసిన పత్రిక దయచేసి అందరం కూడా అపోస్తులైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకున్నాము. 4వ అధ్యాయము అపోస్తులైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకున్నాం. 18వ వచనము, నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అబ్రహాము, నీకు పిల్లలు పుడతారు, అబ్రహాము నీకు నేను కుమారుని ఇవ్వబోతున్నాను, నీవు అనేక జనములకు తండ్రిని కాబోతున్నావు అన్నప్పుడండి అబ్రహాము గారు నమ్మారు. ఎప్పుడు నమ్మారు అంటే నిరీక్షణకు ఆధారము లేనప్పుడు. అంటే దాని అర్థం ఏంటంటేనండి, ఇదిగో అబ్రహాము పలానా వాళ్ళను చూడు, వాళ్ళకి ఇచ్చాను, నీకు నేను ఎందుకు ఇవ్వనయ్యా అన్న ఎవిడెన్సెస్ అండి. అబ్రహాము గారి కాలములో ఎవిడెన్సెస్ అనేటివి లేవు, ఆధారాలు అనేటివి ఆనాటి కాలములో లేవు. ఈ రోజు ఉన్నాయండి మనకు బైబిల్ గ్రంథంలో ఎన్ని ఎవిడెన్సులు ఉన్నాయి మీరు ఆలోచించండి, ఎన్ని ప్రూఫ్లు ఉన్నాయి మీరు ఆలోచించండి. ఇన్ని ప్రూఫ్లు ఉన్నా, ఇన్ని ఎవిడెన్సెస్ ఉన్నా ఈరోజు చాలా మంది ఎందుకో దేవుణ్ణి నమ్మటం లేదు. ఇదిగో నీ జీవితంలో జరుగుతుంది, ఇదిగో ఆధారం ఉంది చూడండి అని ఈరోజు బైబిల్ గ్రంథంలో ఎన్నో ఆధారాలు ఉన్నా, ఎవిడెన్సెస్ ఉన్నా ఈరోజు చాలా మంది ఎందుకో నమ్మటం లేదు. కానీ ఆ రోజు నిరీక్షణకు ఆధారము లేని ఆ రోజుల్లో అబ్రహాము గారు దేవుణ్ణి నమ్మాడు. అందుకే అక్కడ నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఎలాగైనా నాకు దేవుడు పిల్లల్నిస్తాడు అని ఆయన నమ్మాడండి. ఆయన నమ్మాడు.
ఆయన ఏం నమ్మాడు అని మనం ఆలోచన చేయగలిగితే, అబ్రహాము గారు ఆయన సువార్తను నమ్మాడు. ఆయన ఇదిగోనండి ప్రభువు బెల్లను తీసుకున్నాడు. అబ్రహాము గారు సువార్తను నమ్మి ఆయన ప్రభు బెల్లను తీసుకున్నాడంటే ఆ విషయం ఎవరు చెబుతున్నారు అన్నప్పుడండి, ఆ విషయము యేసుక్రీస్తు వారు బ్రతికున్నప్పుడు ఆయన అబ్రహాము గారి గురించి మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి మనం అందరం కూడా దయచేసి బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే, అందరం కూడా మరలా యోహాను సువార్త, అందరూ కూడా దయచేసి బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వచనము నుండి 58వ వచనము వరకు గల వాక్య భాగాలు చదువుకున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వచనము నుండి 58వ వచనం వరకు గల వాక్య భాగాలు మనం చదువుకున్నాము. నీ తండ్రి అయిన అబ్రహాము నా దినమును చూపునని మిగుల ఆనందించెను, అది చూసి సంతోషించను అనెను. అందుకు యూదులు, నీకింకను 10 సంవత్సరములైనా లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు అబ్రహాము పుట్టక మునుపే నేనున్నానని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననేను. అంటే మనం ఆలోచన చేయగలిగితే ఏమంటున్నాడు, నీ తండ్రి అయిన అబ్రహాము, యూదులతో మాట్లాడుతున్నాడు. నీ తండ్రి అయిన అబ్రహాము నా దినం అంటే క్రిస్మస్ దినం కాదండి, క్రిస్మస్ పుట్టిన దినం కాదండి, ఆయన మరణ దినము, ఆయన డెత్ డే, ఆయన మరణ దినము. నా దినము చూస్తున్నని మిగులు ఆనందించెను, అది చూసి ఆయన సంతోషించెను అని. అంటే అది చూడాలనుకున్నాడట, ఆయన దినము చూడాలనుకున్నాడట, అది చూసి ఆనందించాడు, అది చూసి ఆయన ఆనందించాడు. ఇంకా ఏమంటున్నాడు, అందుకు యూదులు అంటున్నారు, నీకు ఇంకనూ 50 సంవత్సరమైనను లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా అప్పటికి యేసుక్రీస్తు వారికి ఎన్ని సంవత్సరాలు అండి? ఆయన 30 ఏట ఆయన సేవను ప్రారంభించాడు. 30 ఏట సేవను ప్రారంభిస్తే 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేశాడు. మరి ఆయన అంటున్నారు, నీకు 50 సంవత్సరాలు అయినా లేవే, మరి నువ్వు అబ్రహామును చూసావా? కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఆయన అంటున్నాడు 58వ వచనంలో, యేసు అబ్రహాము పుట్టక మునుపే నేనున్నానని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అబ్రహాము పుట్టక మునుపే ఉన్నాడు. కాబట్టి అబ్రహాము గారికి ఇదిగో శిలువ కార్యం ఎలా జరిగిందో ఆయన దర్శనము ద్వారా దేవుడు చూపించాడు. అందుకేనండి ఆయన ఏమంటున్నాడంటే అబ్రహాము గారు పుట్టక మునుపే నేను ఉన్నాను అంటున్నాడు. ఇంతకీ అబ్రహాము గారు యేసుక్రీస్తు వారిని చూశారా అంటే చూశాడు. చూడటమే కాదండి, ఆయన సువార్తను నమ్మాడు, ఆయన ప్రభు బలను తీసుకున్నాడు. ఇది ఎక్కడ జరిగింది అన్నప్పుడు అందరూ కూడా ఆదికాండంలోనికి రండి. దయచేసి ఎవరు మ్యూట్ చేయలేదండి, మ్యూట్ చేయండి. అమ్మ ఎవరు మ్యూట్ చేయలేదు ఒకసారి మొబైల్ చూసుకోండి, మ్యూట్ చేయండి. ఆదికాండము 14వ అధ్యాయము. అమ్మ ఎవరు మ్యూట్ చేయలేదు, మ్యూట్ చేయండి అమ్మా, దయచేసి సౌండ్స్ వస్తున్నాయి. ఆదికాండము 14వ అధ్యాయము 18, 20 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాం. ఆదికాండము 14వ అధ్యాయము 18, 19, 20 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాము. అక్కడ మనం చూడగలిగితే, మరియు షాలేము రాజైన మిల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకును భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదించబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నింటిలో అతనికి 10వ వంతు ఇచ్చెను. ఇక్కడ మనం చదువుకుంటున్నాము, షాలేము అంటేనండి, షాలేము రాజు, షాలేము అంటే సమాధానము. ఇప్పుడు షాలోం అంటాం కదా మనము,
షాలోమ్ అంటాము, షాలేం అంటాం. అంటే ఏంటంటే సమాధానము సమాధానము సమాధానము. షాలేము రాజటండి ఏమేమి తీసుకొచ్చాడట? రొట్టెను ద్రాక్షారసము తీసుకొని వచ్చాడు. రొట్టె ద్రాక్షారసము తీసుకొని వచ్చాడు. అంటే ఎవరైనా అన్నప్పుడండి మిల్కీసెదెకు. ఆ మిల్కీసెదెకు ఆయన ఎవరో కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు వారే. ఆయనే మిల్కీసెదెకు. ఆయన ప్రధాన యాజకుడు. ఆయన మిల్కీసెదెకుగా, ఆయన షాలేము రాజుగా అబ్రహాము గారి దగ్గరికి వెళ్ళాడు. అబ్రహాము గారు ఆ స్వార్థను నమ్మాడు. ఆయన రొట్టె ద్రాక్షరసము తీసుకొని ఇదిగోనండి 10వ భాగము ఆయన కానుకగా ఇచ్చాడటండి. 10వ భాగము ఆయన కానుకగా ఇచ్చాడు. 10వ భాగం ఆయన కానుకగా ఇచ్చాడు. ఇదంతా ఎప్పుడు జరిగింది అన్నప్పుడండి క్రీస్తుకు పూర్వమే జరిగింది. ఇదంతా కూడా క్రీస్తు పుట్టక మునిపే, యేసుక్రీస్తు వారు సమాధి ఆయన మరణించక మునిపే, సమాధి చేయబడక మునిపే, ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేవక మునిపే ఆయన మిల్కీసెదెకుగా ఇదిగోనండి అబ్రహాము గారి దగ్గరికి వెళ్ళి రొట్టె ద్రాక్షరసము తీసుకొని వెళ్ళాడు. ఇదిగోనండి అది తీసుకున్నాడు. తీసుకోవటమే కాదండి 10వ భాగము, దశమ భాగము, లేదంటే మనము ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి టైట్ అంటారు ఇంగ్లీష్లో. ఆ టైట్ను ఆయన సమర్పించినట్లు మనం చదువుకుంటున్నాము. అదే విషయం మనము గలతీయులకు రాసిన పత్రికలో కూడా మనం చూడగలిగితే అపోస్తులైన పౌలు గారు దయచేసి అపోస్తులైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము దయచేసి 8-9 వచనాలు మనమందరం కూడా చదువుకుందాం. 8-9 వచనాలు మనమందరము కూడా చదువుకుందాము. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చనని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురు అని అబ్రహాముకు సువార్తను ముందుగా ప్రకటించెను. క్రీస్తు పుట్టక మునిపే సువార్త ఎవరికి ప్రకటించబడింది అన్నప్పుడండి ఇదిగో అబ్రహాముకు సువార్త ముందుగా ప్రకటించబడెను. కాబట్టి మన మాలో ఎంత క్లియర్గా ఉంది చూడండి. బైబిల్లో లాస్ట్ లైన్ చూడండి, అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. ఎవరు ప్రకటించారు? ఇదిగో యేసుక్రీస్తు వారు మిల్కీసెదెకుగా వెళ్ళాడు, ఆయన ప్రధాన యాజకుడిగా వెళ్ళాడు, ఆయన షాలేము రాజుగా వెళ్ళాడు. ఆయన ఆ దినమును చూడాలి అనుకున్నాడట. ఆ దినమును చూశాడు, ఆయన మిగుల ఆనందించెను అని మనం చదువుకుంటున్నాము. అందుకేనండి అబ్రహాము గారు ఆయన సువార్తను నమ్మాడు, ప్రభు బలను తీసుకున్నాడు. ఇదిగో 10వ భాగాన్ని ఇచ్చాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు అంటే నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురు అని. ఇక్కడ 8వ వచనంలో ఆ లాస్ట్ 2వ లైన్లో నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. అంటే సువార్త వలన ఏం జరుగుతుంది అన్నప్పుడండి సువార్త వలన మేలు జరుగుతుంది. సువార్త వలన ఆశీర్వదించబడతారు. అందుకేనండి క్రీస్తుకు పూర్వమే అబ్రహాము గారికి సువార్త ప్రకటించబడింది. ఆయన ప్రభు బలను తీసుకున్నాడు. ఆయన 10వ భాగాన్ని ఆ మిల్కీసెదెకుకి ఇచ్చాడు. ఆయన 10వ భాగాన్ని మిల్కీసెదెకుకి ఇచ్చాడు. ఇంతకీ మరి మిల్కీసెదెకు యేసుక్రీస్తు వారేనా? ఇంతకీ యేసుక్రీస్తు వారైనా మిల్కీసెదెకు అంటే యేసుక్రీస్తు వారైనా అంటే ఇంకా దీని గురించి మిల్కీసెదెకు గురించి క్లియర్గా నెక్స్ట్ వీక్ మనం నేర్చుకున్నాము. కొన్ని వచనాలు అసలు ఈ మిల్కీసెదెకు గురించి మనం చూడగలిగితేనండి దయచేసి అందరం కూడా హెబ్రీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము దయచేసి 7వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం అందరం కూడా చదువుకున్నాం. దయచేసి అందరూ కూడా హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుకున్నాం. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవరికి అబ్రహాము అన్నింటిలో 10వ వంతు ఇచ్చెనో
ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. అతని పేరు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టు షాలేము రాజని అర్థము అతడు తండ్రి లేనివాడునో తల్లి లేనివాడునో వంశావళి లేనివాడునో జీవిత కాలమునకును ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడై ఉండి దేవుని కుమారుణ్ణి పోలి ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు అన్న మాట ఏంటంటే, ఇదిగో యేసుక్రీస్తు వారు ఆయన ఆది అంతము లేనివాడు. అప్పుడు ఆయన ఇదిగోనండి, అప్పుడు ఆయన రాజ్యము ప్రజలు లేనివాడు. అందుకేనండి కేవలము అబ్రహాము గారికి సువార్త ప్రకటించడానికి ఆ రోజండి ఆయన మెల్కీసెదెకుగా వెళ్ళాడు. కాబట్టి మెల్కీసెదెకు ఎవరో కాదు, ఆయన సాక్షాత్తు యేసుక్రీస్తు వారి మెల్కీసెదెకు. అది ఇంకా క్లియర్ గా ఎలా ఆయన మెల్కీసెదెకు యేసుక్రీస్తు వారు అవుతారో అది వచ్చే వారం మనం ఆలోచిద్దాము. కాబట్టి యేసుక్రీస్తు వారు మెల్కీసెదెకుగా వెళ్ళి ఆయన సువార్తను ప్రకటించాడు. అందుకే సువార్త వలన ఏం జరుగుతుంది అన్నప్పుడండి, సువార్తను నమ్మితే ఆశీర్వదించబడతాము అన్నాడు. కాబట్టి ఎంతగా ఆశీర్వదించబడ్డాడో మనం చివరిగా చూడగలిగితే అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక దయచేసి రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 15వ అధ్యాయము 29వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకున్నాం. 15వ అధ్యాయం 29వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకున్నాము. నేను మీ యొద్దకు వచ్చినప్పుడు, పౌలు గారు రోమా సంఘంకి చెబుతున్నాడు ఏమని చెబుతున్నాడంటే, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వస్తునని ఎరుగుదురు అంటున్నాడు. క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వస్తునని ఎరుగుదురు. అక్కడ ఆశీర్వాద అన్న పదం దగ్గర ఫుట్ నోట్ లో 5వ నంబర్ వేశాడు. అక్కడ మీరు చూడగలిగితే 5వ నంబర్లో ఏమనుందంటేనండి, సువార్త ఆశీర్వాదముతో ఉంది. చూడండి, సువార్త ఆశీర్వాదము అని ఉంది. చూడండి, ఆశీర్వాదం అంటే సువార్త ఆశీర్వాదము అంటున్నారు. చూడండి, సువార్త ఆశీర్వాదము. కాబట్టి పౌలు గారు అంటున్నారు, నేను మీ వద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వస్తునని ఎరుగుదురు. ఆశీర్వాదం అంటే సువార్త ఆశీర్వాదము అంటున్నారు. కాబట్టి ఆ సువార్త అనేది మొట్టమొదట ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే అబ్రహాము గారు నమ్మారు, ప్రభు బలం తీసుకున్నారు. 10వ భాగాన్ని దేవునికి, అదిగో యేసుక్రీస్తు వారికి మెల్కీసెదెకుకి ఆయన 10వ భాగాన్ని ఇచ్చాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగోనండి క్రీస్తుకు పూర్వమే, యేసుక్రీస్తు వారు పుట్టక మునిపే, ఆయన మరణించక మునిపే, ఆయన సమాధి చేయబడక మునిపే, ఆయన మృత్యుంజయుడిగా 3వ దినమున లేపబడక మునిపే సువార్తను నమ్మాడు, ప్రభు బలను తీసుకున్నాడు, 10వ భాగాన్ని ఇచ్చాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఆ రోజు ఏమైనా ఆధారాలు ఉన్నాయని మీరు ఆలోచించండి. ఈరోజు చాలా మంది గర్వాపసి పేరుతో అందరూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోనివ్వండి. ఎందుకంటేనండి క్రైస్తవ్యం ఫిల్టర్ అవుతుంది. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, అగ్ని వంటి మహాశ్రమలు వచ్చినా తట్టుకొని నిలబడే వాళ్ళు కావాలి దేవునికి. దానియేలు లాంటి వాళ్ళు కావాలి, షడ్రక్ మీషక్ అబేద్నెగో లాంటి వాళ్ళు కావాలి. అంతేగానివ్వండి మా జీవితంలో ఏం మేలు జరగలేదండి, మా జీవితంలో అన్ని కష్టాలేదండి, అందుకే మేము వెళ్ళిపోతున్నామండి అంటే వెళ్ళిపోనివ్వండి. చట్ట అవసరం లేదు దేవుడికి చట్ట అవసరం లేదండి. ఎందుకంటే క్రైస్తవ్యం ఫిల్టర్ అవుతుంది. ఎందుకంటే ఏది వచ్చినా తట్టుకొని నిలబడేవారు, అగ్ని వంటి మహాశ్రమలు వచ్చినా తట్టుకొని నిలబడేవారు దేవునికి కావాలి. అలాంటి వారు దేవునికి కావాలి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఈరోజు ఎన్నో ఆధారాలు ఉన్నా ఎందుకో ఈరోజు మనుషులు దేవుణ్ణి నమ్మటం లేదు.
ఒక గ్రంథమే మన చేతిలో ఉంది కదా, ఒక గ్రంథమే మన చేతిలో ఉన్న ఎందుకో ఈరోజు దేవుణ్ణి పరిపూర్ణముగా నమ్మలేకపోతున్నారు. కాబట్టి నమ్మిన ఎడల మీరు దేవుని మహిమను చూస్తారు, మీరు దేవుని మహిమను చూస్తారు. అలా మీరందరూ కూడా మనము దేవుణ్ణి నమ్ముదాం. ఇదిగో మనము దేవుణ్ణి గట్టిగా పట్టుకుందామండి, దేవుణ్ణి గట్టిగా పట్టుకుందాము. ఎందుకంటే మన విశ్వాసాన్ని చెరిపే రోజుల్లో మనం బ్రతుకుతున్నాము. అనేకులు ఈ విశ్వాసాన్ని చెరిపే రోజుల్లో మనం బ్రతుకుతున్నాము. కాబట్టి మనము నమ్మిన ఆ వాక్యాన్ని, మనం నమ్మిన దేవుణ్ణి మన ఆఖరి వరకు, మన ఊపిరినంత వరకు మనం పట్టుకొని మనం దేవుని కొరకు నిలబడదాం. కాబట్టి అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీక్ మనము నిలిపిసేదైతే ఎవరు అన్నది వాక్యాధారాలతో మనం అందరం నేర్చుకున్నాము. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపజేయను గాక.